కేసీఆర్ అష్టదిగ్బంధనం. కేసీఆర్ను నేరుగా కేసుల్లో ఇరికిస్తే రానున్న ఎన్నికల్లో సానుభూతి పొందే అవకాశం ఉన్నందున ఆయనకు అటువంటి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ చుట్టూ ఉన్న వారికి ఉచ్చు బిగించాలి అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. కేసీఆర్కి సన్నిహితంగా ఉంటున్న వ్యాపారులు, కాంట్రాక్టర్లే కాకుండా టీఆర్ఎస్కు చెందిన కొంతమంది ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యుల జాబితా ఇప్పటికే కేంద్ర ఏజెన్సీలకు చేరింది. కేసీఆర్, కేటీఆర్ తరపున వ్యవహారాలు చక్కబెడుతున్న ఎవరిని వదలవద్దు అని కేంద్ర ఏజెన్సీలకు ఆదేశాలు వెళ్ళాయి. తన సన్నిహితులు, అంతరంగికులపై కేంద్ర ఏజెన్సీలు దాడి చేసిన కేసీఆర్ నేరుగా స్పందించలేరని బీజేపీ పెద్దల అభిప్రాయం. ఒకవేళ అలాంటి వారి తరపున కేసీఆర్ గొంతెత్తితే వారితో మీకున్న సంబంధం ఏంటి అని తాము ఎండగడతామని బీజేపీ ముఖ్యుడు ఒకరు చెప్పుకొచ్చారు. కేసీఆర్ కూడా ఇటీవల కాలంలో తనను కలిసిన కొంతమంది ముఖ్యులతో మాట్లాడుతూ కేంద్ర హిట్ లిస్టులో మీరు కూడా ఉన్నారా అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన సరదాగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ వ్యాపారులు, కాంట్రాక్టర్ల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కేసీఆర్ ఈ స్థాయిలో ప్రధాని మోదీపై యుద్ధం ప్రకటిస్తారు అని తెలియని కొంతమంది ముఖ్యులు ఇటీవల కాలంలో ఆయనతో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ జాబితాలో ఉన్న వాళ్ళు ఎరక్కపోయి ఇరుక్కుపోయాం అని ఇప్పుడు వాపోతున్నారు. మొత్తానికి నరేంద్ర మోదీ, కేసీఆర్ మధ్య సాగుతున్న జగడం పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా వ్యాపారులు, కాంట్రాక్టర్లకు సంకటంగా మారింది. తన రాజకీయం కోసం కేసీఆర్ ఆడుతున్న ఆటలో తాము పావులుగా మారుతున్నాము అని ఒక కాంట్రాక్టర్ వాపోయారు. ఆర్థికంగా కేసీఆర్కి చేదోడు వాదోడుగా ఉంటున్న వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు ఇప్పటికే హెచ్చరికలు వెళ్ళాయి. కేసీఆర్తో ఆర్థిక లావాదేవీలు జరిపితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని వార్నింగులు ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఆర్థిక సహాయం లభించకుండా కట్టడి చేసినట్లుగానే ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్కి అదే పరిస్థితి కల్పించాలి అని బీజేపీ అగ్రనాయకత్వం తలపోస్తోంది. ఈ నేపథ్యంలోనే మీరంతా మా రాడార్లోకి వచ్చారు. మీరు జరిపే అన్ని ఆర్థిక లావాదేవీలు మాకు తెలిసిపోతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. కేసీఆర్కి ఏ రూపంలో సహకరించినా దాని ఫలితం మీరే అనుభవించాల్సి ఉంటుంది అని పలువురు వ్యాపారులను, కాంట్రాక్టర్లను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు హెచ్చరించినట్లు తెలిసింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై మోదీ, అమిత్ షాల దృష్టి పడింది. అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ వస్తున్న తమకు తెలంగాణను కైవసం చేసుకోవడం ఒక లెక్క కాదు అని వారు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు అతి త్వరలో కేంద్ర ఏజెన్సీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. అప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతం కీలకంగా మారింది. నిజానికి కేసీఆర్లో కూడా ఆందోళన ఉంది. అయితే ఆయన రాబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి తనదైన ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. అవి ఫలిస్తాయా, వికటిస్తాయా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా కడుపులో నీళ్లు కదలకుండా ప్రభుత్వాన్ని నడుపుకోవాల్సిన కేసీఆర్ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇదంతా స్వయంకృత అపరాధమే అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.